తన కొడుకు గొప్ప స్థాయిలో ఉన్నాడంటే ఒక పక్క గర్వంగానూ ఉంది. మరో పక్క ఆ డబ్బును అనుభవించడానికి లేదని బాధగానూ ఉంది ఆవిడకు. ఆ బాధలో భాగ్యలక్ష్మికి నోటి మాటలు రాలేదు. గోపి, ఎన్నాళ్ళు సైలెంట్గా ఉంటావు? మన ఇంట్లో మొత్తం ఎంత డబ్బు నొక్కేసుంటాడో వంశీ. లేదంటే పెద్ద పెద్ద కంపెనీ నిర్మించడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలో నీకు తెలుసా? మనం ఎన్నాళ్ల నుంచి ప్లాన్ చేసుకున్నా అవ్వట్లేదు, తెలుసు కదా అంటూ గోపీపై ఫ్రస్ట్రేషన్ మొత్తం చూపించింది సరిత. కాని వంశీ డబ్బుతో పాటు తన తెలివిని కూడా ఉపయోగించాడని గోపీ సరితలు ఎన్నటికీ అర్థం చేసుకోలేరేమో. అందరూ అనుకున్నారు అతనికి ర్యాంక్ రావటంతో జాబ్లో జాయిన్ అవుతాడని. కానీ వంశీ మాత్రం ఆ ర్యాంక్ని కరెక్ట్గా ఎలా వినియోగించుకోవాలో అలానే వినియోగించుకున్నాడు. వంశీ ఆలోచించుకున్నట్టు ర్యాంక్ను బట్టి జాబ్లో జాయిన్ అయితే ఇంకా అంతంత మాత్రం శాలరీతోని అతని జీవనం గడిచేది. కాని ఆ ర్యాంకును చూపించి తన ప్రతిభా శైలిని అనేక చోట్ల విస్తరించుకున్న వంశీ తీరును నిజంగానే అభినందించాల్సిన విషయం. బ్రేకింగ్ న్యూస్, ట్రెండింగ్ న్యూస్, వైరల్ న్యూస్ అంటూ వంశీ గురించే సోషల్ మీడియాలో, టీవీ ఛానల్లో గొప్ప గొప్పగా చెబుతూ అతని నుండి ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఉన్నారు అందరూ. అవి చూసి మరింత కడుపు మండిపోయింది సరిత, గోపీలకి. అంత చేసి కూడా ఒక్క ఇంటర్వ్యూలో ఆయన తమ పేరు చెప్తాడేమో అని ఎదురుచూశారు. అసలు ఏ మొహం పెట్టుకుని ఎదురుచూశారు. అత్తయ్య, మీరు వంశీ దగ్గరికి వెళ్ళి మనకి రావాల్సిన డబ్బుని అడగండి. నేనా? నేనే మొహం పెట్టుకుని వెళ్ళడుగను? మీరేగా మీ చిన్న కొడుకుని ఇంట్లో ఉంచుకున్నారు. ఈరోజు ఆ డబ్బునంతా ఎలా తీసుకొస్తారు? మీరే తీసుకురండి అంటూ భాగ్యలక్ష్మిపై విరుచుకుపడింది సరిత. సరితను చూసి నోరెళ్లబెట్టింది భాగ్యలక్ష్మి. ఇన్నాళ్ళు అత్తయ్య అత్తయ్య అంటూ వెంటబడిన కోడలు ఇదేనా అన్నట్టు చూసింది సరిత వంక. అమ్మా, సరిత చెప్పింది నిజమే కదా? తమ్ముడిని నువ్వే ఇంట్లో ఉంచావు. ఈరోజు వాడు మా సంపాదనంతా దోచుకొని ఎతికేశాడు. ఎలాగైనా మా డబ్బు మాకు తెచ్చివ్వు అంటూ భాగ్యలక్ష్మిని ఒత్తిడికి లోను చేశాడు గోపి. ఏ పెద్దల్లోనూ మీటింగ్ పెట్టి తేల్చుకోండి, ఇవన్నీ నా వల్ల కాదు. కుదరదు. మాకు డబ్బివ్వకపోతే నువ్వు నాన్న కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని ముక్కుసూటిగా చెప్పేశాడు గోపి. గోపి వంక విస్తుపోతూ చూసింది భాగ్యలక్ష్మి. ఒకప్పుడు వంశీని ఇంట్లో నుండి పంపించకపోతే తల్లిదండ్రులని చూడకుండా మిమ్మల్ని కూడా గెంటేస్తాడని హెచ్చరించిన పెద్ద కొడుకి ఈరోజు ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని బెదిరిస్తుంటే భాగ్యలక్ష్మి గుండె పగిలిపోయిన భావన కలిగింది. గోపి, ఇప్పటికిప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్తాం? వంశీతో మాట్లాడుతాను. వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈలోపు వంశీతో మాట్లాడి మా డబ్బు మాకిప్పించండి అని కరాఖండిగా చెప్పేసి గోపి, సరిత రూంలోకి వెళ్ళిపోయారు. మరో వారం గడిచింది. మనసు నిండా సంతోషం, ఇంటి నిండా డబ్బు, చేతి నిండా పని ఉండేసరికి వంశీ, వింధ్యలకి ఒకరితో ఒకరు గడిపే సమయం కుదిరింది. పెళ్లై ఏడాదైనా ఇప్పటి వరకు శారీరకంగా కలవనివారు ఆ రోజు ప్రేమగా దగ్గరయ్యారు. వాళ్ల జీవితాల్లో సంతోషాలు మరో మెట్టెక్కాయి. వింధ్య తల్లిదండ్రులు శ్రీనివాస్, రజని అప్పుడప్పుడు వింధ్య ఇంటికి వచ్చి చుట్టపు చూపుగా చూసి వెళ్ళిపోయేవారు. ఒకరోజు సడన్గా కవిత ఆంటీ వంశీ వాళ్ల ఇంటికొచ్చింది. అదే సమయంలో ఒకరి చేతినొకరు పట్టుకుని ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు వింధ్య, వంశీ. వాళ్లని చూసి దూరం నుండి మెడికలు విరిచింది కవిత. నేను వచ్చిన విషయం కూడా తెలియనంతగా మీ ప్రేమలో లీనమైపోయారా పిల్లలు? అని గుమ్మం దగ్గరే నిలబడి నవ్వుతూ అడిగింది కవిత. ఓ కవిత ఆంటీ, మీరెప్పుడొచ్చారు లోపలికి? రండి అంటూ కంగారుగా కవితకి ఎదురొచ్చి లోపలికి తీసుకెళ్ళింది వింధ్య. బావున్నారా కవిత ఆంటీ అని అభిమానంగా అడిగాడు వంశీ. వంశీకి తెలుసు కవిత చిన్నప్పట్నుంచి తనని ఎంతగా ఇష్టపడి అన్నింట్లో ఎంకరేజ్ చేసేదో. ఆ అభిమానం ఇప్పటికీ అలానే ఉంది వంశీకి. మీరు ఇంట్లో నుండి వచ్చి తెలియకుండానే అప్పుడే ఏడాది గడిచిపోయింది. కాలం ఎంతలా పరుగులు పెడుతుందో. ఆ రోజు శ్రీమంతానికి మీరు మా ఇంటికి రావడమే తప్ప మళ్లీ కలిసే అవకాశమే రాలేదు. అందుకే ఇప్పుడు నా మనవడి మొదటి పుట్టినరోజుకి స్వయంగా నేనే పిలవడానికి వచ్చాను అని సంతోషంగా వింధ్య, వంశీ చేతులకి మొదటి ఇన్విటేషన్ కార్డు ఇచ్చింది కవిత. సరే ఆంటీ గారు, తప్పకుండా వస్తాం అంటూ కొన్ని స్వీట్స్ బాక్స్తో పాటు
తమ వీవీ బ్రాండ్ పికిల్స్ కొన్ని ప్యాక్ చేసి కవిత చేతికిచ్చింది వింధ్య. సంతోషంగా వాటిని అందుకొని ఇంటికి బయలుదేరింది కవిత. కవిత ఇంట్లో జరిగే పుట్టినరోజు వేడుకనాడు శ్రీమంతానికంటే ఇంకా ఎక్కువ బంధువులను పిలుచుకుంది కవిత. ఆ బంధువుల్లో శ్రీనివాస్, రజని కూడా ఉన్నారు. కరెక్ట్గా భోజనం సమయానికి వచ్చి పుట్టినరోజు బాబుని ఆశీర్వదించి గిఫ్ట్ ఇచ్చి జంటగా కిందికి దిగారు వంశీ, విద్య. ఇక ఒక్కొక్కరు వాళ్లని చుట్టేసి రకరకాల డౌట్లు అడుగుతూ ఫోటోస్ తీసుకుంటూ ఉంటే కాసేపు ఊపిరాడలేదు ఇద్దరికి. వాళ్ళిప్పుడు కోటీశ్వరులు, కానీ ఆ పొగరు, దర్పం ఒక్క ఇంచు కూడా వాళ్లలో కనిపించటం లేదు. ప్రతి ఒక్కరికి స్మైల్తో ఫోటోకి పోజిచ్చి అడిగిన వాటికి సమాధానాలిచ్చారు. చిన్న నవ్వుతో కలివిడిగా అందరినీ గౌరవ మర్యాదపూర్వకంగా పలకరిస్తున్న వింధ్యను చూసి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు సరిత, భాగ్యలక్ష్మి. వాళ్లే కాదు, చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. పేపర్లు, టీవీల్లో చూసిన వాళ్లు వీళ్లేనా అన్నట్టు సింపుల్గా ఉన్నారు వింధ్య, వంశీ. అందరితో పాటే నిలబడి సమానంగా ఇద్దరూ భోజనం చేస్తుంటే వాళ్ల చెవిన పడ్డ మాటలకి వింధ్య పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. కవి, ఈ పికిల్స్ ఎక్కడ్నుంచి తెప్పించావే? ఇంత టేస్ట్గా ఉన్నాయి. బాగున్నాయా? నీకు నచ్చాయా? కావాలంటే ఒక డబ్బా పట్టుకెళ్ళు. వంశీ వాళ్ల ఇంటికి వెళ్ళినప్పుడు వింధ్య ఇచ్చిన పికిల్ కవిత ఇంట్లో అందరూ రుచి చూసి చాలా ఇష్టపడ్డారు. ఇక వాళ్ల బర్త్డే ఫంక్షన్లో కూడా ఆ పికిల్ స్పెషల్ అట్రాక్షన్గా నిలవాలని వింధ్య వాళ్లకి ఆర్డర్ అప్పగించారు. ఇప్పుడు కవిత వాళ్ల మనవడి పుట్టినరోజు వేడుకలో వింధ్య పికిల్స్ హైలైట్గా నిలిచాయి. కవిత ఒక పికిల్ డబ్బా తెచ్చి భాగ్యలక్ష్మి చేతికిచ్చింది. వీవీ పికిల్సా? ఈ బ్రాండ్ ఎప్పుడు పెట్టారే? కొత్తగా వింటున్నాను. ఒక 6 నెలలైందేమో. అది ఎవరు చెప్పమంటావా? ఓ, మీకు తెలిసిన వాళ్లేనా? ఎవరు కవిత ఆంటీ గారు? కవితకి తెలిసిన వాళ్లైతే ఫ్రీగా 4 డబ్బాలు తెప్పించేసుకోవచ్చని ఆమె అత్యాశ. ఏవండి, వీవీ బ్రాండ్స్ ఓనరమ్మ గారు, ఇలా రండి. కవి ఆంటీ గారు, మీరు మరీ ఎత్తేస్తున్నారండి అని చిన్నగా బ్లష్ అవుతూ కవిత దగ్గరకొచ్చింది వింధ్య. ఎదురుగా భానుమతి, సరిత. వాళ్ల ముందు వింధ్య. ఏడాది తర్వాత ఫేస్ టు ఫేస్ ఎదురైన ఫస్ట్ మీటింగ్ ఇదే. వింధ్య అప్పుడెలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. కాకపోతే కొద్దిగా మొహంలో గ్లో కనిపిస్తుంది ఆమెలో. వీవీ బ్రాంచ్ ఓనరమ్మ. ఆ పికిల్స్ క్వాలిటీగా, టేస్టీగా నడిపేది మిస్సెస్ విద్యావంశీ గారు అని పరిచయం చేసింది కవిత. భాగ్యలక్ష్మి కళ్ళు నోరు వదిలేస్తే సరిత నోటిని చేత్తో మూసేసుకుంది. ఏంటి, పచ్చళ్ళు నడిపేది ఇదా అని అనుకున్నారు ఇద్దరు. ఏం తక్కువ వచ్చిందని మళ్ళీ పచ్చళ్ళ వ్యాపారం పెట్టింది? నిజానికి సరిత లాంటిదే అయితే భర్త కోట్లు తెస్తుంటే ఇంట్లో వాటిని కరిగించే పనిలో ఉండేదామె. వింధ్య అలా చేయకుండా ఆమె కూడా సంపాదిస్తున్నందుకు భాగ్యలక్ష్మి సరితలకి ఇక బుర్ర పని చేయటం కూడా మానేసింది. ఇక్కడ నువ్వు చూడాల్సింది వింధ్య ఏం వ్యాపారం పెట్టిందని కాదు, తనకంటూ తన కాళ్లపై నిలబడి ఎలా గుర్తింపు తెచ్చుకుందని. ఆడవాళ్లు తమ కాళ్లపై తాము నిలబడాలంటే తెగ చదివేసుకొని జాబ్లే చేయాల్సిన అవసరం లేదు. తమ తెలివితేటలతో, ఔన్నత్యంతో తమ టాలెంట్ని ఉపయోగించుకొని ఇలా కూడా పైకి రావచ్చు అంటూ అందరి ముందు కొట్టినట్టే మాట్లాడింది కవిత. కవిత మాటలకి సరిత నోరు మూసేసింది. ఏం భాగ్యం, పట్టుకెళ్తారా డబ్బా అని వెటకారంగా అడిగింది కవిత. అది ఇచ్చే ముష్టి డబ్బా ఎవడికి కావాలి అని డబ్బా కవిత చేతిలో పెట్టేసి విసురుగా తమ ఇంటికి వెళ్ళిపోయారు అత్తాకోడళ్ళు. నిజానికి వింధ్య ఫంక్షన్కి రాగానే తప్పకుండా తనని అవమానిస్తుందేమో అని ఎదురుచూసింది సరిత. తన దగ్గర ఈ రోజున్న బంగారమంతా వేసుకుని వస్తుంది కదా, తన ముందు విర్రవీగుతుందని అనుకుంది సరిత. కాని వింధ్య అప్పుడెలా ఉందో ఇప్పుడు కూడా అలానే రెడీ అయి కనిపించేసరికి నిజంగానే సరితకి కళ్ళు తిరిగాయి. వంశీకి తగ్గ భార్యగా నడుచుకుంది. పుత్తడి బొమ్మలాగా ఎంత అందంగా ఉంది. ఆ స్వచ్ఛమైన చిరునవ్వుతో అందర్నీ ఎంత బాగా పలకరిస్తుంది. ఎవరైనా ఇలాంటమ్మాయినే కోడలిగా కోరుకుంటారు. నిజంగా భాగ్యం అదృష్టవంతురాలే అని భాగ్యలక్ష్మి కోడలిగా తెలిసిన వింధ్య గురించి ఆవిడ పరిచయస్తులందరూ అనుకున్నారు. అవన్నీ సరిత, భాగ్యం చెవిన పడ్డాయి. సరిత మొహం మాడిపోతే భాగ్యలక్ష్మి పెదవుల్లో దాగిదాగని నవ్వొచ్చింది. వంశీ, వింధ్య ఎవ్వరినీ పట్టించుకోలేదు.
వాళ్ళకి ఇన్విటేషన్ కార్డు వచ్చింది. కవిత ఆంటీ ఇంటికొచ్చారు, భోజనం చేశారు, బాబుని బ్లెస్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళకి మరొకరి జీవితంలో తొంగి చూసే ఆశ కాని అవసరం కాని రెండూ లేవు. ఇంటికి వెళ్ళగానే గిన్నెలు గరిటెలు బళ్ళుబళ్ళున ఎత్తడం మొదలుపెట్టింది సరిత. అమ్మ సరిత, ఏంటి ఆవేశం? ఇవాళ ఎలాగైనా వెళ్ళి మా డబ్బులు మాకు తీసుకొస్తారా లేదా అంటూ నిలబెట్టేసింది సరిత. సరిత గోలకి తప్పక వంశీ ఇంటికి బయలుదేరారు సుదర్శన్, భాగ్యలక్ష్మిలు. గోపి, మనం కూడా వెళ్దామా? అక్కడికి వెళ్ళి అత్తామామ ఏం మాట్లాడతారో ఏంటో. ఆమె భయం వంశీ దగ్గర డబ్బు చూసి భాగ్యలక్ష్మి అటువైపు ప్లేటు మార్చేస్తుందేమో అని. ఎంతైనా అత్తగారిని నిలువునా చదివేసింది కదా, ఆ మాత్రం భయం ఉంటుంది. వాళ్ళని వెళ్ళనివ్వు. వెనకాలే వెళ్తే డబ్బు కోసమన్నట్టే ఉంటుంది. మనం కాసేపాగి వెళ్దాం అని కూల్గా సోఫాలో సెటిల్ అయ్యాడు గోపి. అతని టెన్షన్ అతనిది. ఈ మధ్యన కావ్య కాస్త వింతగా బిహేవ్ చేస్తుంది. ఏమైనా అంటే, నీకు పెళ్ళైందని నాకెందుకు స్టార్టింగ్లో చెప్పలేదు అంటూ కొత్తగా రాద్ధాంతం చేస్తుంది. సడన్గా ఎందుకిలా చేస్తుందో అర్థం కాక తికమక పడిపోతున్నాడు గోపి. ఆమె గురించి ఆలోచిస్తూ వర్క్ కూడా నెగ్లెక్ట్ చేసి బాస్తో 2-3 సార్లు వార్నింగ్స్ కూడా ఇప్పించుకున్నాడు. కానీ ఈ విషయం సరితకి తెలియదు. గోపి, ఏమైంది? ఎందుకు తల పట్టుకున్నావు? అదే సరు, వాడు మన డబ్బు ఎంత పట్టుకుపోయి ఉంటాడా అని ఆలోచిస్తుంటే హెడ్డేక్ వస్తుంది. ఎంత పట్టుకుపోయినా మన డబ్బు మనకు తిరిగివ్వాల్సిందే, లేకపోతే చట్టపరంగా అయినా వాళ్ల నుండి లాక్కుని వస్తాను అని పొగరుగా తనకి తానే శపథం చేసుకుంది సరిత. ఆమె శపథం ఆమెకి తిరిగి కొట్టబోతుందని మరికొద్ది రోజుల్లో తెలుస్తుందామెకి. వంశీ ఇంటి వరకైతే వచ్చింది కానీ అతని ఇంటి లోపలికి అడుగుపెట్టాలంటే భాగ్యలక్ష్మికి మనసొప్పడం లేదు. ఆమెకి కడుపులో దేవేసిన ఫీలింగ్ వచ్చింది. వంశీ అని పిలవడానికి కూడా ఆవిడకి పెదవులు కదలకపోతే, ఏమైంది భాగ్యం అంటూ ఆవిడ భుజంపై చేయి వేసి కదుపుతాడు సుదర్శన్. వంశీ మన జోలికి రాకుండా వాడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడు. ఏ మొహం పెట్టుకుని వంశీని అడగాలండి అని దిగులుగా అంది భాగ్యలక్ష్మి. గోపి వాళ్ల డబ్బు వంశీ వాడుకున్నాడని గోపి అంటున్నాడు కదా, అదే అడుగుదాం అని అయోమయంగా అన్నాడు సుదర్శన్. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. వంశీ ఏనాడైనా ఇంట్లో నుండి ఒక్క పైసా అయినా పట్టుకెళ్లటం మీరు చూసారా? పోనీ వాడికి వచ్చే జీతం వాడి కోసం ఖర్చు పెట్టడమైనా మీరు చూసారా? వచ్చే 10,000 జీతంలో 5,000 ఇంటికిచ్చి 5,000 చిట్టి వేశాడు. ఆ డబ్బులు కూడా నాకిమ్మని కవితతో చెప్పాడు. ఇన్ని తెలిసాక ఏ మొహం పెట్టుకుని వంశీ ముందుకు వెళ్లాలండి? భాగ్యలక్ష్మికి అప్పటికే మనసులో రియలైజేషన్ స్టార్ట్ అయింది వంశీ వింధ్య పట్ల. సరిత ఇంతకు ముందు ఎక్కువ పనిచేసి సంపాదిస్తుందని పొగరు చూపిస్తున్నా పెద్దగా లెక్క చేయలేదు భాగ్యలక్ష్మి. కాని ఇప్పుడు వింధ్య దగ్గర కోట్లు ఉన్నా కాని ఎలాంటి పొగరు లేకుండా ఉండటం చూసి సరిత అజమాయిషీ చేయటం ఆమె తలపొగరని భాగ్యలక్ష్మికి బాగా అర్థమైంది వాళ్ళ. అంతేనా, గోపి మాటలకి ఆవిడకున్న పొగరు మొత్తం దిగిపోయింది. డబ్బుని చూసి డాబుపోయే కొడుక్కి, కోట్లున్నా ప్రేమగా మాట్లాడితే కరిగిపోయే కొడుక్కి తేడా తెలిసి ఆవిడ గుండె నీరైపోయింది. మరిప్పుడు ఏం చేద్దాం? లోపలికి వెళ్ళక ఇక్కడ్నుంచి వెళ్ళక చూసేవాళ్ళకి అడుక్కునేవాళ్లలాగా కనిపిస్తామేమో. నాక్కూడా అర్థం కావటం లేదు. పదండి వెళ్ళిపోదాం అని కన్నీళ్లతో వెనక్కి తిరిగేసరికి వంశీ, జై వస్తున్న బైక్ భాగ్యలక్ష్మి ముందు ఆగింది. అమ్మా, నాన్న, మీరిక్కడా? అంటూ సంభ్రమాశ్చర్యాలతో అడిగాడు వంశీ. మీ అన్నయ్య డబ్బు నువ్వు దోచేశావని మీ అమ్మనడగమని పంపించాడు వంశీ అని ఇబ్బందిగా అన్నాడు సుదర్శన్. అవన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం, రండమ్మా అని భాగ్యలక్ష్మి చేతిని పట్టుకున్నాడు వంశీ. కొడుకు చేయి తగలగానే భాగ్యలక్ష్మి కనులు తడిచేరాయి. ఎందుకమ్మా నీ చెయ్యి వణుకుతుంది? మార్నింగ్ నుండి ఏం తినలేదా? అని వంశీని తల్లి చేయి పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్లాడు. మీరు కూడా రండి అంకుల్ అని సుదర్శన్ను తీసుకుని లోపలికి వెళ్తాడు జై. వింధ్యా, వింధ్యా! హా వంశీ. అబ్బా, హాల్లో నుండే అరుపులేంటి? ఇవాళ అంత ఆకలిగా ఉందా? అంటూ కొంగుకి తడిచేతులు తోడ్చుకుంటూ వచ్చింది వింధ్య. అక్కడ భాగ్యలక్ష్మిని చూడగాని వింధ్య అడుగు స్లో అయింది.
ఏమైంది వంశీ? అత్తయ్య ఇలా వచ్చారు. మనం ఇవ్వాల్సిన అమౌంట్ ఏమైనా ఉందా? వింధ్య గెస్సింగ్కి భాగ్యలక్ష్మి సుదర్శన్ విస్మయంగా ఆమె వంక చూశారు. ఆమెలో కోపం లేదు, అహంకారమూ లేదు. క్యాజువల్గా మాట్లాడుతుంటే ఆమెని చూస్తూ ఉండిపోయారు ఇద్దరు. హా, అవే మాట్లాడతాం కానీ ఫుడ్ రెడీగా ఉంటే లంచ్ చేసి మాట్లాడుకుందాం. ఏమంటావు? సరే అని వండినవన్నీ తెచ్చి డైనింగ్ టేబుల్పై పెట్టింది వింధ్య. వద్దు వద్దు, తినడానికి రాలేదు అని మొహమాటంగా అంది భాగ్యలక్ష్మి. మీరు తినడానికి రాకపోయినా మేం మాత్రం వచ్చిన వాళ్ళని ఖాళీ కడుపుతో పంపించాం. తినండి. భోజనాలు పూర్తయిన తర్వాత భాగ్యలక్ష్మి సుదర్శన్ ముందు కూర్చొని, ఇప్పుడు చెప్పండమ్మా, ఏమైంది? నేను అన్నయ్య డబ్బులు దొబ్బేయటం ఏంటి? సుదర్శన్ ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్పాడు. మరి అన్నయ్య రావాల్సిందే, మిమ్మల్ని పంపడం ఎందుకు? మేమిచ్చిన కొమ్ములే అని అన్నీ మూసుకొని ఇలా రావాల్సొచ్చింది అంటూ ఇబ్బంది పడ్డాడు సుదర్శన్. మీరు రావడంలో తప్పులేదు మావయ్య. బావగారు ఇంట్లో ఉండనివ్వనని బెదిరించటానికి ఇక నుండి మీరు ఆ ఇంట్లో ఉంటే కదా, మీరు ఇక్కడే ఉండండి. బావగారికి ఒక్క పైసా ఇవ్వం. ఇందులో నేను వింధ్యని ఏకీభవిస్తానమ్మా. అన్నయ్యలో మార్పు వచ్చే వరకు మేము అన్నయ్యకి ఒక్క పైసా పెట్టలేం. వాళ్ళకింకా పిల్లలు కలగలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే వాళ్ళ లైఫ్ ఏమై ఉండేదో అని కాల్ రావటంతో పక్కకి వెళ్ళిపోయాడు వంశీ. భాగ్యలక్ష్మి సుదర్శన్ వచ్చినప్పటి నుండి వంశీని చూస్తూనే ఉన్నారు. తినడానికి కూడా నిమిషం తీరికలేదు. ఎన్ని కాల్స్ వస్తున్నాయో. అతను మాట్లాడుతుంటే వింధ్య తినిపించేసేది. ఈసారి ఈ జంటను చూసి సుండిపడలేదావిడ. మురిసిపోయింది వాళ్ల ప్రేమను చూసి. భాగ్యలక్ష్మి సుదర్శన్ వెళ్తాను అన్నా వింధ్య వెళ్లనివ్వకుండా వాళ్లకోసం రూమ్ చూపించి ఆ రోజంతా అక్కడే ఉంచుకుంది. మధ్యాహ్నమనగా రూంలోకి వెళ్లిన వాళ్లు ఎక్కువ మొహం చూపించలేక సాయంత్రం తినే టైంకి బయటికొచ్చారు. రాత్రి భోజనాలయ్యాక సుదర్శన్ భాగ్యలక్ష్మిలను ఆపి వాళ్ల ముందు కూర్చుంది వింధ్య. ఇప్పటికీ బావగారి గురించి మేము చెప్పేది నిజమని నమ్మటం లేదా? అని భాగ్యలక్ష్మి వంక సూటిగా చూసింది వింధ్య. ఇద్దరూ మౌనంగా చూశారు. సరే, రేపు మిమ్మల్ని ఒక చోటికి తీసుకెళ్తాను, సిద్ధంగా ఉండండి. ఈ రోజుకి ఆ రూమ్లో రెస్ట్ తీసుకోండి, అసలే చీకటి పడిపోయింది అని రెండో రూమ్ చూపించింది వింధ్య. కాదు అనలేక ఆ రోజు అక్కడే ఉండిపోయారు భాగ్యలక్ష్మి సుదర్శన్. ఇదేంటి, గోపి పొద్దున్నే ఎక్కడికెళ్ళాడు? నిన్న వెళ్ళిన అత్తయ్య మావయ్య కూడా రాలేదు. వీళ్ళక్కడే ఎందుకుండిపోయారు అని అనుకోగానే సరిత గుండె గుబేలంది. ఆఫీస్కి వెళ్లే టైం అయినా ఇంటికి రాని గోపికి కాల్ చేస్తుంది సరిత. కాని అతను లిఫ్ట్ చేయడు. కనీసం భాగ్యలక్ష్మి జాడైనా తెలుసుకోవాలని వింధ్య వాళ్లుండే కాలనీ వైపు వెళ్ళింది. కాని ఇంకా వాళ్లు ఇంటికి చేరకముందే సరితకి కనిపించిన సీన్ చూసి ఆమె గుండె ముక్కలైపోయింది. గోపి, కావ్యలు ఇద్దరూ ఒకరినొకరు హక్ చేసుకుని కనిపించారామెకి. వంశీ వాళ్లు ఉండే పక్క వీధిలోని కావ్య ఇల్లుండటంతో ఆమెని కలవడానికొచ్చిన గోపి ఆమెని వీధి చివరకు రమ్మని కాల్ చేయడంతో ఆమె అక్కడికొచ్చింది. సరిత కళ్లల్లో నీళ్లు కుంభవర్షమై కురుస్తుంటే చప్పుడు లేకుండా గోపి దగ్గరికి వెళ్ళింది. గోపి, మా ఇంట్లో మన గురించి తెలిసిపోయింది. మనమిక కలవలేమేమో. నువ్వు లేకుండా నేను ఉండలేను. మా ఇంట్లో అందరికీ నీకు పెళ్ళైపోయిందని తెలిసిందే. ఇంకోసారి నిన్ను కలిస్తే చంపేస్తామన్నారు. అందుకే నేను కూడా నువ్వంటే ఇష్టం లేనట్టే మాట్లాడాను. మనం కలవటం ఇదే ఆఖరిసారి కావచ్చు. నువ్వలా అంటే నేను ఏమైపోవాలి కావ్య? ఆ మాటలు విని ఒక్కసారిగా అపరకాలిలా మారిన సరిత, మరి నువ్వు లేకుండా నేనేమైపోవాలి గోపి? సడన్గా సరితను చూసి గోపి గుండె గొంతులోకొచ్చింది. ఆమెనక్కడ ఊహించలేదతను. చెప్పు గోపి, మరి నేనేమైపోవాలి? సరు, నువ్వేంటి ఇక్కడ? తను మన కొలీగ్ కావ్య, తెలుసు కదా. ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడాలని వచ్చాను, అంతే. ఆఫీస్ వర్క్ గురించైతే ఆఫీస్లో మాట్లాడాలి, లేదా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి మాట్లాడాలి. దారిలో ఈ ఉప్పర్ మీటింగ్ ఏంటి? ఇక్కడ జరుగుతుంది ఇంకో విషయమేంటంటే, సరిత ఈ వీధి చివర నుండి గోపిని చూస్తే గోపీకి వెనకవైపు భాగానున్న వీధి చాటు నుండి భాగ్యలక్ష్మి సుదర్శన్లను తీసుకుని వచ్చింది వింధ్య. వాళ్లు కూడా గోపీ, కావ్య మాటలు విన్నారు. చచా, నువ్వనుకునేలా ఏం లేదు సరిత, పద ఇంటికి వెళ్దాం అని వచ్చిరాని నవ్వు నవ్వాడు గోపి.
కాని చెవులారా మొత్తం వినేసిన సరితకి గోపీని నమ్మాలనిపించలేదు. లాగిపెట్టి అతని చెంపను పగలగొట్టింది. ఎన్నాళ్ళు మోసం చేస్తావు? ఆ రోజు వింధ్యా వంశీ చెబుతూనే ఉన్నారు. నేనే గుడ్డిదానిలా నిన్ను నమ్ముతూ వచ్చాను. ఎంతకు తెగించావు గోపి అని ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది సరిత. ఇంతలో ఇంట్లో నుండి బయటకొచ్చిందని కావ్యను వెతుక్కుంటూ వచ్చిన ఆమె తండ్రి కావ్య గోపిని చూసేశాడు. రావడమే గోపి కాలర్ పట్టుకొని కింద వేసి చితక్కుమ్మేశాడు. అతను కొట్టడం చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు సుదర్శన్, భాగ్యలక్ష్మి, వింధ్యలు. ఆగండి ఆగండి అంటూ పురుషోత్తంని అడ్డుకుంది వింధ్య. వింధ్య, నువ్వేంటిక్కడ? ఇతను నీకు తెలుసా? తెలుసు అంకుల్, ఈయన మా బావగారు. మీ బావగారా? ఛీ, ఏం మనిషి! ఒక అమ్మాయితో పెళ్ళై కూడా నా కూతురు వెంట పడుతున్నాడు. ఇందులో మీ అమ్మాయి తప్పు లేనట్టు మాట్లాడకండి. జరిగిన ప్రతిదీ మాకు తెలుసు. మర్యాదగా మాట్లాడకపోతే ఏం చేయాలో అది చేస్తాం అని వింధ్య బెదిరించేసరికి కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయాడు పురుషోత్తం. కింద పడ్డ గోపిని సుదర్శన్ పైకి లేపాడు. నువ్వు నీ మొగుడు నాపై పగబట్టేశారు కదా, చెప్తాను మీ సంగతి. బావగారు, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అసలు మీ చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి. హే, నా జీవితంలో వేలు పెట్టొద్దని ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. నా సరితను ఎలా ఒప్పించుకోవాలో నాకు తెలుసు. నువ్వు కానీ నా లైఫ్లోకి వేలు పెడితే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి విసురుగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు గోపి. చూశారుగా అత్తయ్య, ఇది వరుస. మేము ఇంట్లో నుండి వచ్చేసినా సరే అప్పుడప్పుడు బావగారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని మార్చాలని ఎంతో ట్రై చేశాడు వంశీ. కానీ వినలేదు. ఏం చేయమంటారు? నిన్ను బాధపెట్టిన వాళ్ల మంచి కూడా నువ్వు కోరుకుంటున్నావంటే నిన్ను అర్థం చేసుకోలేకపోవడం మా పిచ్చితనమమ్మా. ఏం చేస్తాం, వాళ్ల తలరాత అలానే ఏడ్చిందేమో. ఆవిడకిప్పుడు సరిత గోపి మధ్య ఏం జరుగుతుందో ఏంటో అని భయంగా అనిపించి అదే విషయం వింధ్యతో అనింది. మీరేం భయపడకండి అత్తయ్య. సరితక్క అంత పెరికిదేం కాదు. బావగారిని నిలదీస్తే ఆయన మారతారేమో చూద్దాం. సరు సరు అంటూ ప్రేమంతా గొంతులో నింపుకొని ఇల్లంతా వినిపించేలా పిలిచాడు గోపి. ఏడ్చిన కళ్ళు తుడుచుకొని బయటికొచ్చింది సరిత. కళ్ళేంటి సరు అలా అయిపోయాయి? ఏడ్చావా? అంటూ ఆమె చెంపపై చేయిబోయబోయాడు గోపి. వెంటనే దూరం జరిగింది సరిత. సరు అంటూ ఆశ్చర్యంగా పిలిచాడు గోపి. ఆపు గోపి, ఇంకా నీ నాటకాలు బయటపడ్డా కూడా ఇంకెంతసేపు నటిస్తావు? నేను నాటకాలాడానా? షటప్ గోపి అని గట్టిగా అరిచిందామె. సరు, నేనే తప్పు చేయలేదురా. నాకు ఆ కావ్యకి ఏ సంబంధం లేదు. నేను నమ్మను అన్నట్టుగా అతని వైపు చూసింది. నీ మీద ప్రామిస్ రా. గోపి ముఖంలో అమాయకత్వం నిజమనుకొని నమ్మేసిందామె. అంతలా పెట్టాడు మొహం. నిజంగా ఆ కావ్య అంటే నీకిష్టం లేదు కదా? మీ ఇద్దరికీ ఏ సంబంధం లేదు కదా అని భయంగా అడిగింది సరిత. గోపిని మళ్లీ నమ్ముతున్న సరిత పరిస్థితి ఏం కానుంది?